పొద్దున లేస్తే మనం రోజుకో దారుణమైన సంఘటన. అసలు ఒక మగాడు పెళ్లి చేసుకోవాలంటే భయంతో చచ్చిపోతుంది. పెళ్లి చేసుకున్న నెల రోజులకే ఆ భర్తను చంపి డ్రమ్ములో పడేస్తుంది. భార్యను చంపి కుక్కర్లో ఉడిపిస్తుంది. వివాహేతర సంబంధానికి అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఒక మగాడితో కలిసి హనీమూన్ పేరుతోటి అడవిలకు తీసుకొచ్చి హతమారుస్తుంది. భార్య సోనం ఆమె ప్రియుడు రాజా కుష్వాహాతో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్టు తేల్చిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, రోజుకు అనేక. మరి అటువంటి సంఘటనే 2024లో ఓ దారుణ సంఘటన నడి రోడ్డు పైన జరిగింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం నలిగిపోయింది. ధర్మం కోసం ధర్మస్థానంకి వెళ్తే ధర్మం అక్కడే చచ్చిపోయింది. ఇక అటు ఇటు కాదని ఏకంగా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు. అది మన స్టూడియో. నిక్కచ్చిగా అడుగుతున్నాను, మీ దగ్గరున్న ఆధారాలన్నీ నిజమైతేనే బయట పెట్టండి. ఒకవేళ నిజం కాకుండా అబద్ధం అయితే మీరు కూడా జైలుకు పోవాల్సి వస్తుంది. ఓకే అన్న. ఏం పేరు తన పేరు? స్వాతి. స్వాతి. ఎక్కడ ఉంటారు తను? హన్మకొండలో ఉంటది. వరుసకి ఏమైంది? పిన్ని వరుస అవుతుంది. చిన్నమ్మ. చిన్నమ్మ. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో అక్రమ సంబంధం నడుస్తుంది లేదా ఏదో నడుస్తుంది అన్న అనుమానం ఎప్పుడు కలిగింది మీకు? ఏ సిచ్యువేషన్ లో మీకు అర్థమైంది? తను ఎప్పుడు ఫోన్ చేసినా వెళ్ళిపోతాడు. మాకు ఏ విషయం చెప్పడు. అట్లా విక్రమ్ ఎక్కడున్నావు రాపప్పుడు నేను వీడియో కాల్ చేసి మాట్లాడట్లా. ఎక్కడున్నావు అంటే ఎక్కడ ఉన్నా నీకు ఎందుకు అనేది అట్లా. నాకు రీసెంట్గా మా చెల్లె చెప్పింది నాకు అట్లా, అక్క స్వాతి విక్రమ్కి ఫోన్ చేసి రమ్మంటుంది అంటే, నేను తనకు కాల్ చేసినా కూడా ఆల్రెడీ ఇవాళ రేపు వాయి వరుసలు ఏం లేవా, తల్లి వరుస కూడా ఏం లేదా అని అడిగిన నేను ఫోన్లో. అయితే నేను చనిపోతా, నువ్వు పెళ్లి చేసుకోపోతే విజయ్ అనే వ్యక్తి అని మాట్లాడుతుంది. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు వెంకటేశ్వరి. మీ పేరు? సంతోష్ని. సంతోష్. ఎక్కడి నుంచి వచ్చారు? రామంతాపూర్. హైదరాబాద్. సొంత ఎక్కడ? సొంత ప్రాపర్ వచ్చేసి మాది ఆంధ్ర, ఇక్కడ కాదు. సెటిల్ అయింది మాత్రం రామంతాపూర్ లో. ఓకే. మీ తమ్ముని దారుణంగా చంపేశారు అని చెప్పేసి మీరు ఇక్కడికి వచ్చారు. అవునండి. సంవత్సరం నుంచి మీకు ఎక్కడ న్యాయం జరగలేదు? ఎక్కడ ఎలాంటి న్యాయం మాకు ఇక్కడ జరగలేదు అసలు. ఈ రోజు నేను చాలా నిక్కచ్చిగా అడుగుతున్నాను, మీ దగ్గరున్న ఆధారాలన్నీ అవన్నీ నిజమైతేనే బయట పెట్టండి. ఒకవేళ నిజం కాకుండా అబద్ధం అయితే మీరు కూడా జైలుకు పోవాల్సి వస్తుంది. ఓకే అండి. ఓకే. సో చాలా నిక్కచ్చిగా అడుగుతున్నాను. ధర్మం మీ సైడ్ ఉందంటే ధర్మాన్ని నేను గెలిపించి ముందుకు తీసుకెళ్తాను. దానికి నేను భరోసా ఇస్తున్నాను మీకు. డెఫినెట్గా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష పడాల్సింది. ఓకే. సో అసలు ఏం జరిగింది నాకు ఒక్కసారి మొదటి నుంచి చెప్పుకొస్తారా? నేను మొత్తం చెప్తాను ఏం జరిగిందో. మా తమ్ముడు వచ్చి సీసీ కెమెరాలో వర్క్ చేస్తాడు అన్నయ్య. ఏం పేరు? కిరణ్ కుమార్. మునిశెట్టి కిరణ్ కుమార్. మా పాప శారీ ఫంక్షన్కి మా దూర బంధుని పిలిచినట్ల ఒక వారం రోజుల దాకా మా ఇంటికనే ఉన్నారు. నా టోటల్ ఫ్యామిలీ అంత ఉన్నది, తను కూడా మా ఇంట్లోనే ఉండిపోయింది. అట్లా సరే ఉన్నదిలే అని నేను అనుకున్నా. మా ఇంటికా నుంచి ఫోన్ నెంబర్ తీసుకున్నా తమ్ముతోటిగా. ఇక కంటిన్యూగా వాళ్ళ ఇంటికి వెళ్ళిన కాడ నుంచి మా తమ్ముని ఫోన్ చేయడము, రమ్మడము, ఈ జంగంలో మీట్ అవ్వడు, ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లా నాకు రీసెంట్గా మా చెల్లె చెప్పింది నాకు అట్లా, అక్క స్వాతి విక్రమ్కి ఫోన్ చేసి రమ్మంటుంది అంటే, నేను తనకు కాల్ చేసినా కూడా ఆల్రెడీ ఇవాళ రేపు వాయి వరుసలు ఏం లేవా, తల్లి వరుస కూడా ఏం లేదా అని అడిగిన నేను ఫోన్లో. అయితే అలాంటిది ఎక్కడ మమ్మీ, మనకి ఇలాంటిది ఏం లేదు, మనకి ఇలాంటి విషయాలు తెలియదు అని చెప్పింది. సరేలే అనుకున్నా. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత నేను అనుకోకుండా 8:30కి ఫోన్ చేసిన తనకైతే. తను నెంబర్లు మా బాబాయ్ సెల్లకించి తను మాట్లాడుతుంది. నేను చనిపోతా, నువ్వు పెళ్లి చేసుకోపోతే విజయ్ అనే వ్యక్తి అని మాట్లాడుతుంది. ఏం పేరు తన పేరు? స్వాతి. స్వాతి. ఎక్కడ ఉంటారు తను? తను హన్మకొండలో ఉంటది. వరుసకి ఏమైంది? వరుసకు దూరం బంధువు ఆమె, పిన్ని వరుస అవుతుంది. చిన్నమ్మ. చిన్నమ్మ. ఎవరు? మీ తమ్ముడికి? మా తమ్మునికి. నాకు కూడా చిన్నమ్మ అవుతుంది. చెప్పండి. అదే జరిగింది. అక్కడి నుంచి తనకు ఫోన్ చేయడము, రమ్మడము, కలవడము. 3-4 నెలలు అయింది అట్లా కంటిన్యూగా. 4 నెలలుగా. మీ తమ్ముడు రోజు వరంగల్ రావడము అట్లా. తను ఎప్పుడు ఫోన్ చేసినా వెళ్ళిపోతాడు. అట్లా మాకు ఏ విషయం చెప్పాడు. అట్లా
తను ఎందుకు వెళ్ళినా నేను అనుకోకుండా డౌట్ వచ్చింది నాకు. అట్లా విక్రమ్ ఎక్కడున్నావు అప్పుడు నేను వీడియో కాల్ చేసి మాట్లాడతా అట్లా ఎక్కడున్నావు అంటే ఎక్కడ ఉన్నా నీకు ఎందుకు అనేది అట్లా. సరే తను ఎందుకు చెప్తలేదుగా సరే అనుకున్నా. నేను ఇట్లా ఫోన్ చేసి మళ్ళీ తనకు కూడా ఫోన్ చేసేది అట్లా డౌట్ కుదిరితే తను చెప్పేది అట్లా ఇప్పుడే మీ తమ్ముడితో ఫోన్ మాట్లాడినది. నేనేం చేసిన మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన మమ్మీ తమ్ముడిని డాడీకి రానియకు రొద్దిగా మనకైతే ఇదంతా ఎట్లా ఉన్నది అని చెప్పేసినట్లా. సో మీకు డౌట్ ఎప్పుడు వచ్చింది? నాకు ఇప్పుడు చిన్నమ్మ అని చెప్పి ఆయన ఫోన్ చేసి మాట్లాడచ్చు, వరుసగా చిన్నమ్మ కదా జనరల్ మాట్లాడుతుంటాం మనం ఫోన్ చేసి. అట్లా కాకుండా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో అక్రమ సంబంధం నడుస్తుంది లేదా ఏదో నడుస్తుంది అన్న అనుమానం ఎప్పుడు కలిగింది మీకు? ఏ సిచ్యువేషన్ లో మీకు అర్థమైంది? ఎప్పుడు జరిగిందంటే ఈయనది సిచ్యువేషన్ అంటే ఈయనకి ఆమెకి అక్కర సంబంధం ఉందంటే ఈయన ఏం చేసిన అంటే మా బామ్మర్ది కొడుకు ఇంటికి వచ్చిండే మా ఇంటికి రామంతపూర్కి. మా బామ్మర్ది కొడుకు తీసుకొని మా అత్తగారి ఇంటికి పోయినాడు. అంటే మా బామ్మర్ది జనగాం ఇంకా ఆడికి 60 కిలోమీటర్లు. మా బామ్మర్ది జనగాంలో ఉంటారు. మా బామ్మర్ది కొడుకుని తీసుకుపోయి ఆడు దించేసే కొందికి ఆ రోజు కొమరలు పోయేది ఉండే మా బామ్మర్ది. ఈయన కూడా తీసుకొని రారా ఇక్క అంటే ఈడు తయారైనాడు తాను చేసే కొందికి ఈమె ఫోన్ చేసింది స్వాతి అనే ఆమె హన్మకొండ. ఇంకా ఫోన్ చేస్తేనే అప్పుడు మా వద్దు మామ నాకు ఫోన్ వచ్చింది మా దోస్తు ఫోన్ చేస్తున్నాడని బండి తీసుకుని హన్మకొండ పోయినాడు. పిల్లవాగానే ఎప్పుడు పొద్దున్న మార్నింగ్ 9 గంటలకు పోయినాడు. మళ్ళా 4-5 గంటల దాకా వాడి ఇంట్లోనే ఉన్నాడు. దాని ఇంట్లోనే ఉంది. దాని ఇంట్లో ఉంటే అప్పుడు నేనేం చేసినంటే 5 గంటల మధ్యలో నేను ఫోన్ చేసిన అరే ఏడున్నారా అని నేను అడిగిన. అంటే బాబాయ్ దగ్గర మా సడుగుడు ఉంటాడు హన్మకొండలో. వీడు ఉన్నావు డాడీ ఈడ పైసలు ఇచ్చే ఉన్నాడా బాబాయ్ అక్కడికి వచ్చినా అంటే బండి మీద ఎందుకు పోయినావురా అని నేను అన్నా. బండి మీద ఎందుకు పోయినా అందరూ అంటే సరే రేపు వచ్చే శనివారం నాడు అదే రోజు ఉన్నాడు. ఆదివారం నాడు వస్తాడు డాడీ అన్నాడు. సరే నైట్ అనుకోరా బాబాయ్ ఇంట్లో పొద్దున్న రారా అని చెప్పినా నేను. పొద్దున్న రారా అన్నోడు ఈడేం చేసినాడంటే వాడిని సురేష్ గారు మా అత్తగారి ఇంటికాడ ఉంటాడు. వాడు ఫోన్ చేసినాడు రాత్రి 9 గంటలకు. సురేష్ ఏమైతారు మీకు? ఫ్రెండ్ మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్. ఓకే. వాడు రాత్రి 9:30 ఫోన్ చేస్తే హన్మకొండగా 9:30 వచ్చినాడు. ఎంత 60 కిలోమీటర్లు ఆడికి. మీ అబ్బాయి కాల్ ఫోన్ చేసినప్పుడు వాడి ఇంటి మీద కూర్చొని ఏం తాగరో మన తాగనా ఏం తెలియదు. సురేష్ వాళ్ళ ఉన్నప్పుడు రాత్రి 1:30 దాకా వాడి ఇంటికాడ ఉన్నాడంట. తర్వాత ఈ స్వాతి ఫోన్ చేసింది ఏమని ఆ రాత్రి ఎంత టైం అయినా కానీ నువ్వు వెళ్ళిపోరా ఇంటికి అంటే వాడిని ఏం బెదిరించారో ఏమో. ఆ నైట్ హైదరాబాద్కి వెళ్ళినాడు. వాడు రాత్రి 1:30-2 గంటల మధ్యలో బండి వేసుకుని వాడు ఏడు కేపాల్ బీబీనార్ మధ్యలోకి రాగానే పెట్రోల్ అయిపోయింది. వాడిని పెట్రోల్ అయిపోతే నూక్కుంటా వచ్చాను కౌశపూర్ బ్రిడ్జి ఊతలకి ఆ పెట్రోల్ బంక్ లో 500 పెట్రోల్ కొట్టించుకున్నాను. అంటే అప్పుడు ఎంత 4:20 4:30 అయింది. ఆ టైంలో రాత్రి నైట్ మొత్తం ఫోన్లు నడుస్తూనే ఉన్నాయి. 7:30 అంటే ఈయన ఏం చేసినాడంటే ఇంకా కౌశపూర్ కాడ బ్రిడ్జి కాడ రాగానే రాగానే కొంచెం పెట్రోల్ పోసుకున్నాడు. కొంచెం జస్ట్ 1 సెకండ్ ఆ హైవే ఎక్కాలి కదా సర్వీస్ రోడ్ ఉంది కింద. ఆ సర్వీస్ రోడ్లోకి వెళ్ళి పెట్రోల్ పోసుకుని 1 సెకండ్లోనే అంత వచ్చి హైవే ఎక్కేవానికి ఆడిని పట్టుకొని చంపి వాడిని ఆ రోడ్డు మీద పడేసి యాక్సిడెంట్లకి స్థితులకి ఇచ్చింది. ఆ కాల్ లిస్టులో మేము కాల్ లిస్ట్ తీస్తే మొత్తం వాళ్ళ నంబర్లే ఉంది. అప్పుడే మాకు డౌట్ వచ్చింది ఆ రాత్రి దాకా. మళ్ళీ పోలీసు వాళ్ళు మిమ్మల్ని పిలుచుకోవచ్చు ఇంటర్గేట్ చేయమంటే వాళ్ళు పోలీసు వాళ్ళు అంటే పోలీసు వాళ్ళు పిలుచుకొచ్చి మమ్మల్ని అడగమంటున్నారు. వాళ్ళని మేము అడుగుతామా? పోలీసు వాళ్ళు అడుగుతారు వాళ్ళని మేము అడగాలి. పోలీసు వాళ్ళే ఇంటర్గేట్ చేయాలి. డౌట్ ఉంది మా మీద. ఆ స్వాతి పేరు మీద సురేష్ గాడే పిలిచిరు వాళ్ళ కాల్ డేటా ఉంది వాళ్ళని పిలుచుకొని మీరు ఇంటర్గేట్ చేయండి. చేసిన తర్వాత ఏ సంగతి అని మాకు తెలుసా అంటే పిలుచుకొని వచ్చి ఎస్ఐ ఉంటారు మీరు మాట్లాడాలంటే మేమేం మాట్లాడాలి? పోలీసు వాళ్ళు మాట్లాడతారు మనం మాట్లాడతామా? దాన్ని కన్నా వాళ్ళే చంపిరి. అదే చంపేసి రోడ్డు మీద పడేస్తే గొంతు ఒక్కడే తగ్గుతుందా? యాక్సిడెంట్ టిప్పర్ గుద్దితే మనిషి మొత్తం బాడీ మొత్తం తుక్కు అయిపోతుంది. కాళ్ళు చేతులు ఇరుగుతాయి తలగా వదులుతుంది. ఈ మెడ ఒక్కతే తగ్గుతుందా? అందుకే వాళ్ళిద్దరిని పట్టుకొని వచ్చి శిక్ష ఉరి శిక్ష